మెదక్ జిల్లా కొల్చార మండలంలోని కొంగోడు గ్రామంలో సహానా సంస్థ జిల్లాలలో బాలల హక్కులపైన, బాల్య వివాహాలపైన, బాల కార్మికులు లేని గ్రామాలుగా మరియు గ్రామాలలో అంతరించిపోతున్న కళల భజన, కోలాటం, తబలా, వీణ వాయించడం ఈ కళలలో పిల్లలకు నేర్పించాలన్న సంకల్పంతో సహానా సంస్థ తీసుకుంది. అలాగే ప్రతి కుటుంబంలో మంచి జీవితం కొనసాగాలంటే ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, దీనికి మించిన సంపద లేదని గ్రామాలలో గ్రామసభ సమావేశాల్లో సహానా సంస్థ తీసుకున్న అంశాల పట్ల ప్రజలకు అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగం ప్రవేశపెడుతున్న పథకాల పట్ల అవేర్నెస్ కల్పిస్తున్న విషయాలను విదితేమే అన్నారు. అందులో భాగంగా ఈ రోజు సహానా సంస్థ చైర్మన్ సత్యనారాయణ గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి కొంతకాలం క్రితం బైక్ యాక్సిడెంట్ లో కుడికాలు విరిగిపోయి ఇంటి దగ్గరే ఉంటూ కాలు లేకుండా ఒకే కాలుతో కట్ట సహాయంతో నడుస్తున్న పోచయ్యను సంస్థ ప్రతినిధి గమనించి మాట్లాడి వెంటనే మరొక జీవోదయ సంస్థ కోఆర్డినేటర్ మంజులను కలిసి అతని పరిస్థితిని వివరించగా కోఆర్డినేటర్ మంజుల సానుకూలంగా స్పందించారు. ఎడమకాలు పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల పోచయ్య మాట్లాడుతూ తనకు సహాయం అందించిన సహానా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని సంస్థలను కలుపుకొని ముందుకు వెళ్తూ కొన్ని తమ వంతుగా ఎప్పుడూ చిన్న చిన్న అవసరాలను ప్రజలకు అందించడం ముఖ్యాంశంగా ఈ సంస్థ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బగల్ల స్వామి, వార్డు మెంబర్ ఎన్ఆర్ఎం యాదగిరి, మాజీ వార్డు మెంబర్ స్వామి, దుర్గయ్య, వంజరి ఏగుండ, గణేష్, ఎడ్ల మల్లేశం, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. సహానా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొంగోడు గ్రామంలో, నా పేరు సత్యనారాయణ, చైర్మన్ మాట్లాడుతున్నా. కొంగోడు గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి సహన సంస్థ నుండి కాలు పెట్టించడం జరిగింది. ఈ సంస్థకు సపోర్ట్ చేసిన జీవోదయ సంస్థ వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సత్యనారాయణ, సహన సంస్థ ఆర్గనైజేషన్. ఈరోజు కొంగోడు గ్రామంలో మేకల పోచయ్య అనే వ్యక్తికి హ్యాండిక్యాప్డ్గా ఉన్న వ్యక్తి కాలు కొట్టేయడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు అతనికి హాస్పిటల్ జీవోదయ సంస్థ వారితో మాట్లాడి నిన్నటి రోజున కాలు పెట్టించడం జరిగింది. గ్రామంలో గ్రామ పెద్దలు సర్పంచ్ గారిని ఆధ్వర్యంలో పెట్టించినని చెప్పడానికి ఈ విషయం తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు సహన సంస్థకు, జీవోదయ సంస్థకు, సహన సంస్థకు కృతజ్ఞత అభినందనలు.